హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మన్వికా సాయి వ్లాగ్స్. ఇవాళ మాకు అనేది అన్నప్రసన్న కార్యక్రమం ఉందండి. అలానే మా కన్నమ్మకు కూడా చెవులు కుట్టిస్తున్నాము. సో అందుకు టెంపుల్కి అయితే మేము మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయిపోయాము. మా అమ్మేమో అక్షంతలు కలుపుతుంది అమ్మవారికి. మేము పెనంచిపూల్లో చేసుకుందాం అనుకున్నాము. అమ్మ వాళ్ళకి పెనంచిపూల్లో మొక్కు ఉంది, అలానే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఆ రెండు కలిసి వస్తాయని మేము పెనంచిపూల్లో చేసుకున్నాము. ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి బయలుదేరామండి మేము. టెంపుల్కి అయితే వచ్చేసాము. అమ్మవారికి బోనం సమర్పించాలి. సో వాటికి సంబంధించిన బియ్యము అవన్నీ బోనంకి కావాల్సినవన్నీ తీసుకుంటున్నాము. అండ్ ఈలోపు కన్నమ్మ వాళ్ళు ఎక్కడున్నారా అని చూస్తే టిఫిన్ చేస్తున్నారండి. మేము రాకముందే వాళ్ళు వచ్చేసారు ఎర్లీగా. సో వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. అండ్ పెనంచిపూల్లో ఇట్లా బోనం ప్రిపరేషన్ అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఇట్లా పాట్స్ అన్న అవి సేల్ చేస్తారు. అండ్ స్టవ్ కూడా అక్కడ మనం రెంట్గా తీసుకోవచ్చు. మా అమ్మ మా నాన్నమ్మ అయితే బోనం ప్రిపేర్ చేస్తున్నారండి. చిన్న చిన్న వర్క్స్ ఉంటే మేము చేస్తున్నామండి పక్క నుంచి. అండ్ అలాగే కన్నయ్యది ఫస్ట్ ప్రోగ్రాము, అంటే ఇంతవరకు ఎప్పుడు గ్రాండ్గా చేయలేదు. సో కన్నయ్యది ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఫోటోషూట్స్ అవి చేసామండి. దీనికి కన్నమ్మ అయితే ఎడ్ల బండి వచ్చింది కరెక్ట్ టైంకి. సో అక్కడ ఆపేసి తనతో ఫొటోస్ అయితే దింపాము. అండ్ మా ఫ్యామిలీ పిక్స్ వాటికైతే ఫొటోస్ దిగామండి. బోనం ఎత్తకముందే బోనం ప్రిపేర్ అవుతుంది. ఆ టైంలో మేమేమో బయట ఫోటోషూట్స్ చేసుకున్నాము. బోనం ప్రిపేర్ అయిపోయింది. బోనం ఎత్తుకొని గుడి బయట ఒక ప్రదర్శన చేశాము. బోనం సమర్పించిన తర్వాత అమ్మవారికి ఆ అమ్మవారి సన్నిధిలోనే కన్నయ్యకి అన్నప్రసన్న చేసేసాము. కన్నయ్యకి ఏం అర్థం కావట్లేదు తనకి. సో అయ్యగారు గంటతో కొడితే చూస్తాడేమో అని చెప్పేసి గంటతో కొట్టాడండి. ట్రై చేశాడు, చాలా టైం తీసుకున్నాడు తను టచ్ చేయడానికి. నేను వెనకాల బేస్ చేశాను చెయ్యి, సో ముందుకు మూవ్ అవుతాడని చెప్పేసి. సో లాస్ట్కి అయితే తను టచ్ చేశాడు. మా తమ్ముడు అన్నప్రసన్నం అయిపోయినప్పుడు నాకు చెవులు కుట్టించారు. మా తాత ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. నేను చెవులు కుట్టేటప్పుడు నేను ట్రై చేయలే. కన్నమ్మ చెవులు కుట్టించేటప్పుడు అసలు ఎడవలేదండి. మేమైతే చాలా షాక్ అయిపోయాము. స్మైల్ చేసింది గట్టి గట్టిగా. అందరూ ఏడుస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉన్నారు ఆమెకి వెళ్ళి. బట్ తను స్మైల్ చేసేసరికి మాకు చాలా హ్యాపీ అనిపించింది. టెంపుల్లో ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మాకు ఫంక్షన్ హాల్ అయితే తీసుకున్నాం మేము. సో అక్కడ కుకింగ్ అయితే ప్రిపేర్ అవుతున్నాయి. చిన్న ఫోటో సెక్షన్ లాగా చేసామండి. అండ్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. అండ్ అట్ లాస్ట్ మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీగానే అయిపోయింది. ఇదండి మా వ్లాగ్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేశాను. సో ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. And don't forget to like, share and subscribe to my channel.